సో ఈ జన్మలో సాధన చేసినటువంటి వాళ్ళు జ్ఞానం అవుతారు, మోసాన్ని కోరుకోవడం. అది ఈ మోసం 4 రకాలు ఎలా ఉంటుందంటే, అంగళకుడు మోస స్థానం ఏంటంటే అంగళకుడుపై పుట్టడము లేకపోతే అంగళకుడుపై ఉండటము అనేటువంటిది సాలోక మోసము అంటారు. ఆలోకలో ఉంటారు. రెండవ మోసము సామీప్య మోసము అంటారు. అంటే ఇది భగవంతుడు ఉండేటువంటి స్థానము, ఆ ఎదురుంటోనే మనం ఉంటున్నాము. సామీప్య మోసం అంటే భగవంతుడికి చాలా దగ్గరలో ఉన్నాం. ఊళ్ళో ఉండటం వేరు, ఎదురుగానే ఉండటం వేరు. 3వ రకం మోసము సారూప్య మోసము అంటారు. అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో చతుర్భుజాలతో ఆ రూపం మనకు వస్తుంది. సారూప్య మోసం అనేటువంటిది 3వ రకం మోసం. ఇంకా 4వ రకం మోసము సాయుధ్యము. అంటే మరణించిన తర్వాత భగవంతునిలో ఐక్యమైపోతాము, మళ్ళీ మనకి పుట్టుక అనేటువంటిది ఉండదు. కానీ ఈ మిగిలిన మొదట చెప్పినటువంటి 3 మోసాలు మాత్రము మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. పుట్టవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు? మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు అనంటే, ఈ జన్మలో మానవ జన్మలో మనకి శరీరం ఉంటుంది. శరీరం ఉంటేనే ఏ పని అయినా చేయగలరు. మోక్షానికి ఏంటంటే అక్కడ శరీరం ఉండదు. ఒక లడ్డు తినాలన్నా, ఒక ప్రేమ తత్వాన్ని నలుగురికి పంచాలి అన్నా కానీ శరీరం కావాలి. కాబట్టి శరీరం కోసము ఈ 3 రకాల మోసాలకు వెళ్ళినటువంటి వారు భగవంతుని ప్రార్థన చేస్తారు. లేదా భగవంతుడే ఆయన వాస్తవం వారికి వ్యక్తి, ఆయన ఈ భూలోకానికి వెళ్ళి ఈ కొన్ని రాష్ట్రాల్లో భక్తి మార్గం తగ్గిపోయింది, వాటిని పునరుద్ధరింపచేది అని భగవంతుని పంపిస్తారు. లేదా వీరి కోరుకొని వస్తారు. అటువంటి మహాత్ములు విద్యార్థుల స్వామి. అంటే మీరు ఆయన చూస్తే మనలాగానే ఉన్నారు అని అనుకుంటారు. కానీ మీరు జాగ్రత్తగా దృష్టి చూడగా చూసినట్లయితే ఆయన సాక్షాత్ భువనేశ్వరి. ఎలా అయినారు ఈ స్థాయికి ఎలా కాదు? ఇక్కడ జన్మలో ఆ మోక్షానికి వెళ్ళి భగవంతుని ఆజ్ఞ ప్రకారము ఇక్కడ లోక కళ్యాణార్థము ఈ భూమిలో ఉన్నటువంటి అన్యాయాన్ని తగ్గించడం కోసము వారి భూమి మీద అవతరించినటువంటి భగవంతుని యొక్క అంశ అవతారాలు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వారి గురించే కొద్దిసేపు మాట్లాడతాను. వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, ఎలా ఏర్పడుతుంది, ఒక శ్రీకాంత్ గారితో దగ్గరగా మాట్లాడగలిగేటువంటి అవకాశం ఎందుకు లభిస్తుంది, ఏమి చేస్తే లభిస్తుంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు అది కేవలం గురువుగ్రహం వల్ల లభిస్తుంది. భగవంతుడు ఏమి చేయదు. లేకపోతే హ్యాపీ శ్రీకాంత్ వచ్చాడు, నా దగ్గరికి అని ఆయన ఆశీర్వాదం లేదు. ఇక్కడ మధ్యవర్తి మనకి కనిపించకుండా మనల్ని నడిపించేటువంటి గురువు గారు మనల్ని ఆయన దగ్గరికి పంపిస్తారు. ఇదే జరిగింది. ఎలాగంటే ఒక 22 సంవత్సరాల క్రితము 2002 ఆ ప్రాంతాల్లో ఒకసారి కాంతి విజయానంద స్వామి గారు హైదరాబాద్లో ఒక ఇంటికి భిక్షకు వెళ్ళడం జరిగింది. వారు నాకు తెలిసి ఉండటం వల్ల నన్ను కూడా అర్పించాడు. వారికి స్వామి గారు ఆయనకు వస్తున్నారు, ఇక్కడ వెళ్ళి ఆ రోజు వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం. అది అయిన తర్వాత స్వామి గారు అనుగ్రహ భాషణ చేస్తూ అక్కడికి ఆ రోజు చాలా మంది గురువుగారు శిష్యులు వెళ్ళాం. అప్పుడు స్వామి గారు అన్నారు, మీ గురువు గారు శిష్యులు అందరూ ఒకసారి అంతి రాండి. అప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ హంపి అనేది చాలా మంది విజయనగర సామ్రాజ్యము అనే దృష్టిలో ఉంటారు.
కానీ ఇది విజయనగర సామ్రాజ్యం కాదు, రామాయణం నాటికి వికృత నేను వెతుకుతున్నాను. దేనికోసం అయితే నేను వెతుకుతున్నానో ఆ మాట స్వామి గారు ఎందుకంటే నా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా. రామచంద్రమూర్తి ఎక్కడెక్కడైతే అడుగు పెట్టారో రామావతార కాలంలో, అలాగే కృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడైతే అడుగు పెట్టారో ఆయన పాపస్థానంలో పునీతమైందో ఆ క్షేత్రములు అన్నీ కూడా నేను చూడాలి అనేటువంటి ఒక నియమం ప్రకారం దాదాపుగా అన్నీ చూడడం జరిగిందని నేను అనుకుంటాను. ఎక్కడన్నా ఒకే విడితే విలువగా ఆ సమయంలో నేను వెతుకుతూ నాకు ఇచ్చింది ఎక్కడ చాలా మంది హంపి వెళ్తారు, విజయనగర సామ్రాజ్యాన్ని చూడటానికి వెళ్ళొస్తారే కానీ ఆ నది అవతల ఒడ్డులో ఉన్నటువంటి ఇచ్చిందా అనేటువంటి సంగతి చాలా మంది హంపి వెళ్ళేవాడిని, కానీ అవతల ఒడ్డుకు వెళ్ళలేదు నేను. అది ఆ రోజు స్వామి గారు చెప్తాను. వెంటనే నేను అడిగాను, స్వామి నేను హంపి రావాలనుకుంటున్నాను, ఇచ్చిందని చూడటానికి వస్తాను అన్నప్పుడు ఎప్పుడో వస్తారు, మీరు ఎప్పుడు ఆయన ఇచ్చేప్పుడు అన్న తర్వాత సరే స్వామి గారు ఒక ముహూర్తాన్ని చేశారు. దాని ప్రకారం నేను మావిడేద్దరం మొట్టమొదటిసారిగా 2002లో హంపీలో అడుగు పెట్టడం జరిగింది. అప్పటిదాకా నా దృష్టి స్వామి ఒక మహాత్ముడు అనేటువంటి దృష్టి ఉన్నది. 11 రోజులు ఉంటానని చెప్పాను. అక్కడ 11 రోజులు జపం చేసుకుంటూ ఉంటే స్వామి గారి పీఠం ఉన్నది. ఆ పీఠం పక్కన కూర్చొని ఇక్కడ జపం చేసుకున్నాను చెప్పారు స్వామి గారు. అక్కడ కూర్చొని జపం చేసుకుంటే స్వామి గారు అభివృద్ధి నడుస్తున్నారు ఆశ్రమంలో. ఏంటంటే సౌలభ్యం భగవంతుని యొక్క సౌలభ్యము ఇప్పుడు మనకి కనుక తెనాలి అయితే స్వామి గారిని దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం కూడా లేదు, మాట్లాడేటువంటి అవకాశం అంతకంటే లేదు. కానీ ఆ స్వామి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా సమయాన్ని బట్టి స్వామి గారితో మాట్లాడవచ్చు. మీరు అడగవలసినటువంటి ప్రశ్నలు కానీ సమస్యలు కానీ స్వామి గారికి చెప్పుకోవచ్చు. ఇంకొక శుభవార్త ఏంటంటే ఇవాళ ఉదయం స్వామి గారిని ఆహ్వానించడానికి నేను తెనాలి వెళ్ళడం జరిగింది. స్వామి గారు ఇవాళ ఎక్కువసేపు ఉండాలి కదా, కొద్దిసేపు ఒక అరగంట కార్యక్రమంలో వెళ్తాను. తర్వాత గుర్తులో వేరే కార్యక్రమం ఉంది. జూన్ నెల ఖాళీ ఉన్నది నాకు. జూన్లో మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టయితే నేను ఇక్కడ వచ్చి ఒక రోజు పూర్తిగా ఉంటాను. భగవంతుడు మనతో ఉండటం భగవంతుడు అనేటువంటిది ఎలా గ్రహించారు మీరు? ఆ రోజు అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాను. బాగా అభివృద్ధి తిరుగుతూ ఆ పీఠం లోపలికి వెళ్తున్నారు. నేను జపం చేసుకుంటే అలా తల పక్కన చూసేసరికి తన మీద కిరీటం చక్కగా పట్టు చీర కట్టుకొని ఆభరణాలతో చేతిలో దృశ్యం పట్టుకొని తల వచ్చి ఆ పీఠంలోకి వెళ్తున్నది అమ్మవారే భువనేశ్వరి దేవి అంటే పార్వతీ దేవి ఈ రూపంలో మనకు వచ్చింది. అటువంటి స్వామి ఆయన ఆలోచిస్తూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు స్వామి గారు వచ్చినప్పుడు ఎవరో కూడా స్వామి గారిని తాకవచ్చు, దూరం నుంచే నమస్కారం పెట్టుకోండి. రెండవది స్వామి గారు అందరికీ ప్రసాదం ఇస్తారు, తన తెలుగుతో ప్రసాదం ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు వడి పట్టాలి, అంతేగాని మనం చెయ్యి పట్టవచ్చు. చీరకొమ్ము తీసుకొని చీరకొమ్ము పట్టి చేతులతో అప్పుడు ఆ పంట తీసుకోండి. మగవాళ్ళు చేతిలో కత్తి వేసుకొని ప్రసాదం తీసుకోండి. అలాగే స్వామి గారు పుణ్యశ్రీ కానటువంటి వారు ఎవరైనా ఉపయోగించైతే వారికి మాత్రం చేతిలో పంట ఇవ్వరు, పక్కన కడతారు. మీరు చేయి తాకవద్దు, ఆ పాపం నాకే జరుగుతుంది. సో మీరు చేయి తాకవద్దు, నమస్కారం పెట్టుకుంటే మనకు పక్కన పెడతారు. అది మీరు చూసినారు. పక్కన ఎవరు ఉంటే వారి చేతికి ఇస్తారు, వారి ద్వారా తీసుకోండి. అలాగే పెళ్లికాని పిల్లలు కానీ చేతికి గాజులు లేనిదే పండు ఇవ్వరు. ముందే చెప్తున్నాను, ఒక గాజు ఎవరైనా అడిగి తీసుకొని వేసుకోండి. చేతికి గాజులు ఉండాలి ఆడపిల్లలకి. అలాగే
పెళ్ళైన వాళ్ళకి ఎదురుగా ఉంటారు. పెళ్లి కాని పిల్లలకి లేదా ఈ పంచాయతీ దశలు వేస్తున్నటువంటి పిల్లలకి స్వామి గారు తీర్థం కానీ పండుగ కానీ ఇవ్వరు. మహాత్ములు ఆ స్థాయిలో ఉండి కూడా ఎలా ప్రవర్తిస్తారు అంటే ఒకసారి